న్యూస్ ఐఏఎస్ అధికారుల సంఘం వ్యవహారంపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మహబూబాబాద్ ఘటనలో ఐఏఎస్ల తీరును సీఎం తప్పుపట్టినట్టు సమాచారం. ఎమ్మెల్యే వ్యవహారంపై తాను వెంటనే స్పందించి శంకర్ నాయక్తో క్షమాపణ చెప్పించిన అధికారులు మీటింగ్ పెట్టుకోవడంపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కేవలం మీటింగ్కే పరిమితం కాకుండా కేసు కూడా పెట్టించడంపై గుర్రుగా ఉన్నారని సమాచారం. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రజాప్రతినిధుల కంటే బ్యూరోక్రసీకి ప్రాముఖ్యత ఇస్తున్నారనే అభిప్రాయం ఉంది ఆ పార్టీ నేతల్లో. ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతలను, లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను కూడా కలెక్టర్లకే అప్పగించారు సీఎం. పలు సందర్భాల్లో కలెక్టర్లకు స్థానిక నేతల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే అధికారులకే సీఎం అండగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ కేడర్ భావిస్తోంది. ఈ నెల 12న హరితహారం ప్రారంభం సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ల మధ్య చోటు చేసుకున్న వ్యవహారంలోనూ సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. కలెక్టర్ ప్రీతి మీనాపై అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై సీఎం సీరియస్ అయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్తో అసభ్యంగా ప్రవర్తించినందుకు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. అక్కడితో ఊరుకోక కలెక్టర్తో మాట్లాడాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి సూచించారు. మరోవైపు ఎమ్మెల్యే తన ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. సీఎం వార్నింగ్తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ను కలిసి క్షమాపణ చెప్పారు. దీంతో ఈ ఎపిసోడ్ క్లోజ్ అవుతుందని అంతా భావించారు. సీఎం స్వయంగా కలుగు చేసుకుని సారీ చెప్పించిన తరువాత కూడా కలెక్టర్ శాంతించలేదు. ఎమ్మెల్యేపై కేసు పెట్టి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిలిచ్చారు. ఈ సంఘటనపై ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం పెట్టుకుంది. మహబూబాబాద్ ఘటనపై ఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని తీర్మానం చేసింది. అంతేకాదు సీఎస్ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరింది. వారు చేసిన తీర్మానం కాపీని సీఎస్కిచ్చారు. ఆ వ్యవహారం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ప్రభుత్వ పరంగా సీరియస్గా రియాక్ట్ అయిన తరువాత కూడా అధికారుల సంఘం ఎలా చేయటం ఏంటని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.